ఓకే రైట్ ఓకే 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 అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు హోమ్ మీటింగ్. వీఆర్ వెరీ హ్యాపీ. ఈ విధంగా మనం మా మెంటర్ గారి హోమ్ మీటింగ్ మనం చేసుకోవడం, హోమ్ మీటింగ్ చేసుకోవడం రియల్లీ వీఆర్ వెరీ బ్లెస్డ్. ఈ హోమ్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే మనం మనకున్న అబ్జెక్షన్స్ ని క్లారిఫై చేసుకోవడం, తర్వాత మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నెక్స్ట్ వీక్ వరకు మనం ఆ, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనే దాని మీద మనం చూసుకుంటాం. రెండోది ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనే దాన్ని మనం తెలుసుకోవడం వల్ల మనకు టైం, ఎనర్జీ, మనీ మూడు కూడా సేవ్ అవుతుంది కదా. సో ఆ విధంగా ఇప్పుడు మనం ఈ మీటింగ్ ని స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ గా లాస్ట్ మంత్ వెరీ సక్సెస్ఫుల్ గా 1 మంత్ లోనే 100 టీవీ టర్న్ ఓవర్ కంప్లీట్ చేసి చాలా మంది స్టూడెంట్స్ కి, ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు పడతాయా అని ఎడారిలో ఓయాసిస్ లాగా ఎదురు చూస్తూ ఉన్నారు. డిఎస్సి పరిస్థితి అయితే చాలా దారుణం. లాస్ట్ 5 years వాళ్ళు డిఎస్సి క్వాలిఫికేషన్ అయ్యేసరికి, బీఈడి క్వాలిఫికేషన్ అయ్యేసరికి 23 years అలా అవుతుంది. 5 years ఒక గవర్నమెంట్ లో డిఎస్సి పడలేదు అనుకోండి, 28 years వచ్చేస్తాయి. రెండో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో 3 years నోటిఫికేషన్ పడలేదు అనుకోండి, 33 years అయితే మ్యారేజ్ ఏజ్ వస్తూ ఉంటుంది. ఒకవైపు ఏమో ప్రెజర్స్, స్ట్రెస్, ఇంట్లో పేరెంట్స్ హాస్టల్ ఫీజులు పంపించాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ యూత్ ఫేస్ చేస్తున్నారు. ఇది నాట్ ఓన్లీ డిఎస్సి, ఇంజనీరింగ్ పరిస్థితి అలా ఉంది, అలాగే ఉంది. ఎంబీఏ వాళ్ళు స్టూడెంట్స్ పరిస్థితి అలాగే ఉంది. ఆ తర్వాత డిగ్రీ వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. నేను రీసెంట్ గా క్యాల్కులేట్ చేస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తున్నాయని చూస్తే ఓన్లీ 8% మాత్రమే ఉంది. అంటే 1,00,000 మంది బయటకు వస్తే ఇంజనీర్స్, ఓన్లీ 8,000 మందికి మాత్రమే జాబ్స్. మిగిలిన వాళ్ళందరికీ చాలా వాళ్ళ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళకుండే కొన్ని ఫియర్స్, భయాలు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి చాలా మంది యూత్ కి ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, టోటల్ ఇండియాలో మనం ఎక్కడైనా గ్రో అవ్వచ్చు. అన్ని స్టేట్స్ లో ఉండే యూత్ కి అదే ప్రాబ్లం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్ మోడల్ గా నిలబడిన సంతోష్ ని, యంగ్ డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్ ని ఇన్వైట్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాస్ లోకి ఇన్వైట్ చేద్దాం. తను ఎలా సక్సెస్ అయ్యారనేది మాట్లాడతాడు. వెల్కమ్ సంతోష్. ఎలా అనిపించింది? నువ్వు ఈ అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఇయర్స్ అనిపించాయి, 1 మంత్ ఎలా వర్క్ చేసావు, ఎలా సక్సెస్ సాధించావు అనేది చెప్తే చాలా మంది యూత్ కి గైడెన్స్ విధంగా ఉంటుంది. దాని మీద షేర్ చేసుకుంటాం సంతోష్. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ అండి. సో ఈ ఆపర్చునిటీకి రాకముందు మొదటగా నేను జాబ్ చేసేవాడిని. జాబ్ చేసే వాళ్ళందరికీ కొన్ని కళలు ఉంటాయి. మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. మరి ఆ కళను నెరవేర్చుకోవడానికి జాబ్ లో జాయిన్ అవుతాము. జాబ్ లో జాయిన్ అయినాక ఆ కళలు నెరవేరుతాయా అనేది ప్రతి నెల చూస్తూ ఉంటాము. నేను అందుకోగలనా, చేరుకోగలనా ఆ డ్రీమ్స్ ని అనుకుంటాను. కానీ వచ్చే జీవితంతో ఆ ఖర్చులకే సరిపోతుంది. ఇంకా మిగిలేదు ఏమి ఉండదు. నా డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి అవకాశమే లేకుండా పోతుంది. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు కూడా ఇలానే ఉంటది. మంచి జాబ్ వస్తే బాగుంటుంది అని. ముఖ్యంగా జాబ్ వచ్చినా కూడా మన కళలు నిజంగా నెరవేరుతాయా అనేది ఒక సందేహం అందరిలో ఉంటుంది. అందరికీ నెరవేరుతాయనే సందేహం ఉంటుంది. సో అది ఆలోచించినప్పుడు ఇలా ఒక ఎంప్లాయ్మెంట్ లో ఉన్నప్పుడు ప్రతిసారి వచ్చిన శాలరీ ఖర్చులకే సరిపోతుంది. డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ చేయడానికి మనకి అంత టైం ఉన్నా కూడా ఓపిక ఉండదు. ఎందుకంటే ఆఫీస్ లో వర్క్ చేసి వచ్చి అలసిపోతాము. ఆఫీస్ ప్రెషర్స్ ఉంటాయి. మరి సాటర్డే, సండే ఉన్న 2 days రెస్ట్ తీసుకుందాము అనుకుంటాం.
సాటర్డే సండే ఖచ్చితంగా ఈ రోజు ఏదో సాధించాలి అని అనుకుంటాం, కానీ కళ్ళు మూసి తెరిస్తే ఆ సాటర్డే సండే అయిపోతుంది. సో అనుకున్న సర్టిఫికేషన్ కోర్సులు అయిపోయినాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అయితేనేమి ఏది సాధించలేము. మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఆఫీస్కి వెళ్తాము, మళ్ళీ సాటర్డే సండే వెయిట్ చేస్తాము. ఇలా సాటర్డేనే కాదండి, నెలలు గడిచిపోతున్నాయి కానీ నా డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో ఇదే సమయంలో నన్ను నా ప్లేయర్ కలిశారు, ఈ ఆపర్చునిటీని షేర్ చేసుకున్నారు. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి ఆయన పరిచయం చేశారు. ఆయన కూడా ఇవన్నీ మార్కెట్ లో చుట్టూ మనుషులు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ స్కీమ్స్ అంటాము, ఏదో ఇది ఒక స్కీమ్ లే, ఏదో స్కామ్ ఉంటుంది ఖచ్చితంగా, ఇవన్నీ చెప్తారే కానీ ఇవన్నీ జరగవులే అని అనుకున్నాను. సో అలా చెప్పినప్పుడు ఓకే, వినడానికి బాగుంది, మరి రియాలిటీలో ఇది నిజమా, ఇది జరుగుతుందా లైఫ్ లో అని అనుకున్నాను. సో మొదటగా ఏం చేశారంటే వాళ్ళు నాకు పైప్ లైన్ కార్యక్రమం బుక్ ఇచ్చారు. ఆ బుక్ చదివాక నాకు చాలా విషయాలు నేర్చుకున్నాను. నిజంగా ఎంప్లాయ్మెంట్ లో ఉంటే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉంటే ఎప్పటికీ నా డ్రీమ్స్ నేను నెరవేర్చుకోలేదు, నేను చేయలేను, అవి సాధించలేను. నేను ఎప్పుడైతే పైప్ లైన్ వేసుకుంటానే అప్పుడే నా డ్రీమ్స్ ని సాధించగలను. తర్వాత 21st సెంచరీ బుక్ కూడా ఇచ్చారు. ఆ బుక్ చదివాక నాకు నేను అపోహలు తీరాయి. నిజంగా ఖచ్చితంగా కాలంలో జాబ్ చేస్తున్నా, ఎంత మంచి జాబ్ చేస్తున్నా కూడా తన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక పైప్ లైన్ అనేది ఉండాలి, ఒక నెట్వర్క్, మార్కెటింగ్ నెట్వర్క్ అనేది ఉండాలి. తన కింద ఎప్పుడైతే నెట్వర్క్ ఉంటుందో అప్పుడే తన డ్రీమ్స్ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నెట్వర్క్ ఉంటే వచ్చే లాభాలు ఏంటంటే ఇన్ఫ్లేషన్ వచ్చిన, బయట రెసెషన్ వచ్చిన, ఒకవేళ జాబ్ పోయినా కూడా మనము మన డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోగలనే విషయాన్ని నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. సో దాని తర్వాత నేను మా ప్లేనర్ని కలిశాను. సో ఆయన పంపించిన ఆడియోలు విన్నాను. విన్న తర్వాత ప్రతిరోజు ఒక ఆడియో పంపించేవాళ్ళు, బుక్ రీడింగ్ చేయించేవాళ్ళు. సో ఇవి స్టార్ట్ చేశాను ఫాలో అవ్వడం. అలా ఫాలో అవుతున్నప్పుడు ఆయనతో పాటు తిరిగాను. సో ప్రతిరోజు ఈవినింగ్ పూట ఒక 2 hours, ఈవినింగ్ 6 అయితేనే ఆఫీస్ అయిపోయేది. సో ఆఫీస్ అయిపోయాక ఊరికి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా కూర్చొని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ చూసేవాడిని. అలా టైం అంతా వేస్ట్ చేసుకునేవాడిని. సో ఆ వేస్ట్ చేసుకునే టైంలో ఇప్పుడు నేను అప్లైనర్తో తిరుగుతున్నాను. సో అలా తిరిగి లాస్ట్ మంత్ అంతా ఆయనతో కలిసి టీంతో సో 100 PB సాధించడానికి నాకు సహాయపడగలిగింది. నా ఐడియల్ టైంలోనే నా 100 PB అచీవ్ చేసుకోవడానికి ఇక్కడ మంచి అవకాశం దొరికింది. అదేవిధంగా ఒక మీటింగ్ కి కూడా, కాన్ఫరెన్స్ కూడా నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది డైమండ్స్, ప్లాటినం మెంబర్స్ ని కలిసి వాళ్ళ అనుభవాలు వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా లైఫ్ లో మనం సాధించగలము. మనం ఏ ఆ, చాలా తెలివైన వాడే కాకపోయినా, నాకే తెలివి లేదు, నేను హౌస్ వైఫ్ని, లేదా నేను 10th ఫెయిల్, నాకు డిగ్రీ కూడా లేదు, అసలు మన విద్య అన్నది ఏదైనప్పటికీ, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనప్పటికీ మనము ఖచ్చితంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో సక్సెస్ కాగలమనే నమ్మకం ఆ కాన్ఫరెన్స్ ద్వారా నేను నేర్చుకున్నాను. సో అలా గత నెలలో నేను 100 PB సాధించడానికి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎంతగానో తోడ్పడింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వండర్ఫుల్. విన్నారు కదా ఫ్రెండ్స్, యూత్ ఎలా ఈ ఆపర్చునిటీలో సక్సెస్ అవుతున్నారు అనేది చాలా క్లియర్ గా చెప్పారు. ఓకే.